అంటే బహువచనం వాడాడు. ఇవి ఏవి అవి? నీ రాకడా, యుగ సమాప్తి. దేవునికి స్తోత్రం. రెండు 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 ఇవి అన్నాడు అక్కడ. ఇవి అంటే మొదటిది నీ రాకడా, యుగ సమాప్తి. దేవునికి స్తోత్రం. ఈ యుగము, ఈ భూమి, ఈ ఆకాశము నాశనం అయిపోబోతున్నాయి, పతనం అయిపోబోతున్నాయి, శూన్యంలో కలిసిపోతున్నాయి. ఈ కలిసిపోక మునుపు ఈ ఆకాశము, ఈ భూమి నాశనం అవ్వక మునుపు ఒక గొప్ప సంగతి జరగబోతుంది భూమి మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు కనబడుతున్న ఈ పంచభూతాలు అనగా ఆకాశము, భూమి, నీరు, గాలి, ఇంకా నిప్పు. దేవునికి స్తోత్రం. ఈ పంచభూతాలు ఏమైపోతున్నాయి? మిక్కటమైన వేండ్రముతో లయమైపోబోతున్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. లేఖనాలు చూపించడానికి ఎందుకంటే ఇంకా చాలా వచనాలు చూపించాలి కాబట్టి, టైం అయిపోతుంది కాబట్టి చూపించడం లేదు. నాశనం అయిపోబోతుంది కాబట్టి కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం చెప్పాడు. అంటే ఈ భూమి ఒక దినానికి ఏమైపోతుంది? మన కనులకు కనబడుతున్న ఈ భూమి, ఇప్పుడు మనం బ్రతుకుతున్న ఈ భూమి, ఈ ఆకాశము, పంచభూతాలు ఏవైతే నీరు, గాలి, నిప్పు, ఆకాశం, భూమి అనుకుంటున్నామో ఈ పంచభూతాలు ఏమైపోబోతున్నాయి? లయమైపోబోతున్నాయి, నాశనం అయిపోబోతున్నాయి. ఇప్పుడు కనబడుతున్న భూమి ఒకనాటికి ఉండదండి. ఒకనాటికి ఉండదని తెలిసిన కూడా మనుషులు నాది 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 అని వెంపర్లాడుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు? నాది నాది అంటూ వాదులాట నీకెందుకు? ఏది నీది కాదు సత్యమెరగవెందుకు? దేవునికి స్తోత్రం. ఏది నీది కాదు, నాది నాది అంటూ వెంపర్లాడితే అదేది నీది కాదు బాబు. నేను దిగంబరిగా ఈ లోకమునకు వచ్చి తిని, తల్లి గర్భములోనికి నేను దిగంబరిగా వచ్చి తిని అంటాడు దావీదు భక్తుడు. మరలా దిగంబరిగా వెళ్ళిపోతాడు. యోబు, దావీదు మహా భక్తులు గ్రహించారు. ఏం గ్రహించారు? ఈ లోకము శాశ్వతం కాదు. దేవునికి స్తోత్రం. ఈ భూమి శాశ్వతం కాదు, ఈ లోకము శాశ్వతం కాదు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక దినాన్న నాశనం అయిపోబోతున్నాయి. అయితే ఒక మాట, నాశనం అయిపోక మునుపు ఒక గొప్ప సంగతి జరుగుతుందని చెప్పాను. దేవునికి స్తోత్రం. మనకి కనబడుతున్న ఈ భూమి, ఈ ఆకాశం, ఏమండి, ఈ సూర్య చంద్ర నక్షత్రాలు, గ్రహరాశులు ఇవన్నీ కూడా నాశనం అయిపోబోతున్నాయి అంటున్నాను కదా. అయిపోక మునుపు ఒక గొప్ప సంగతి జరుగుతుంది. అదేంటో తెలుసా? క్రీస్తు రెండవ రాకడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు రెండవ రాకడ జరగబోతుంది. అది జరిగిన తర్వాతనే, సంఘము ఎత్తబడిన తర్వాతనే ఈ భూమి ఏమైపోబోతుంది? నాశనం అయిపోబోతుంది. ఇంతవరకు మీరేమనుకున్నారంటే, పాస్టర్ గారు నాశనం అయిపోతుంది భూమి ఆకాశం అన్నారు కదా, మరి మేము కూడా నాశనం అయిపోతామేమో అని అనుకున్నారు. ఏమంటే మనం అయిపోము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులు అంటే ఏమనుకున్నారండి? ముసుగేసుకుని ప్రార్థన చేసుకోవడమా? అంత అయితే మనం ఎందుకు రావాలి? ఇన్ని సమస్యలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని అప్పులు పడుతూ ఆ కులము, ఆ మాలమాతికుల దేవుణ్ణి నమ్ముకుంటే వెలివేత. మీకు తెలీదు, కొన్ని గ్రామాల్లో ఏమండి పెద్ద కులాలు అనబడిన వారు, అంటే వాస్తవానికి పెద్ద కులాలు ఏవి లేవు భూమి మీద, కానీ లోకంలో ఉంది కదా కులం అనేది. అలాగా బ్రాహ్మణులైన వారు, క్షత్రువులైన వారు, ఏమంటే దేవుణ్ణి నమ్ముకుంటే, రెడ్డిలు, కమ్మ, చౌదరీస్ ఇలాంటి వారు దేవుణ్ణి నమ్ముకుంటే వారి యొక్క కులములో ఉండే పెద్దలు వారిని వెలివేస్తారు. దేవునికి స్తోత్రం. వెలివేస్తారన్నందుకు దేవునికి స్తోత్రమా? హల్లెలూయా. వెలివేస్తున్నారండి. నువ్వు మాలమాదికుల దేవుణ్ణి నమ్ముకున్నావు, కులం తక్కువ దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు మా కులంలోకి రావద్దు, మా కులాచారం లేవు, మీ ఇంటికి మాకు ఇంకా జోక్యం లేదు, నువ్వు వెళ్ళి ఆల్పంచనే పాడు అని త్రోసేశారండి.
అలాంటి భక్తులు ఎంతో మంది ఈరోజు చరిత్రలో నిలిచిపోయారు. దేవునికి స్తోత్రం. సిగ్గుపడలేదు, అవమానపడలేదు. ఎవడో నన్ను తోసేస్తే నేను ఎందుకు మరి వెళ్ళకూడదు అనుకోలా. వాళ్ళు ఏమనుకున్నారంటే, మీరు నాకు అక్కర్లేదు, నా యేసయ్య నాకు కావాలా. దేవునికి స్తోత్రం అనుకున్నారు కాబట్టి ఈరోజు చరిత్రలో నిలిచిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది బ్రాహ్మణులు దేవుని సేవకులయ్యారు, రెడ్డిలు దేవుని సేవకులయ్యారు. చాలా మంది అండి. వారందరూ ఎలాగయ్యారు? తన కుటుంబము వెలివేసినా సరే ఆ వెలివేతను వారు అంగీకరించక దేవుని కోసము త్యాగం చేసుకున్నారు. మరి ఇవన్నీ బాధలు పడుతూ ఉద్యోగాలు, ఎంతో మంది మంచి మంచి కలెక్టర్లు చదివారు. మనమేం చదివాము? ఆఫ్టర్ ఆల్ డిగ్రీలు, ఇంటర్మీడియట్లు చదివి జాబులు మనం కూడా చేసాం అనుకోండి. మనకు తగిన జాబులు మనం చేస్తాం, కంపెనీలు మనకు తగిన జాబులు మనం చేసుకున్నాం, వాటిని వదిలేసి వచ్చాం. మన విషయం పక్కన పెడితే మనకంటే గొప్ప గొప్ప ఉద్యోగులు, కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతో మందిని దేవుని కోసం ఉద్యోగాలు వదిలేసి దేవుని సేవ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనకు ఎంతో మంది దైవజనులు తెలుసు. నేను కూడా అంతే. 20-30 వేలు శాలరీ వచ్చిన కంపెనీలో ఉద్యోగాలు వదులుకొని దేవుని సేవ అనుకుని ఈరోజు వచ్చాను. ఎందుకండి ఈరోజు ఎంతో మంది మనల్ని విమర్శిస్తున్నా, ద్వేషిస్తున్నా, అవమానిస్తున్నా యేసు కోసం ఎందుకు వచ్చామంటే మనకి జరగబోతున్న భవిష్యత్తు మన కనుల ముందుంది. దేవునికి స్తోత్రం. నీవు అమాయకురాలువు కాదు, ఏదో దేవుణ్ణి ఇదం చెడి ఈటోడికి వచ్చాను అంటారు కదా, అలా కాదు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఇదం చెడి ఈటోడికి వచ్చానని సామెత ఉంది కదా లోకంలో. అది కాదు ఇక్కడ. నేరపోయి బాప్తిసం పొందాను, నేరపోయి వచ్చాను చర్చికి, అది కాదండి. మనకుండే గొప్ప నిరీక్షణ ఏంటో మీకు తెలియాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు భవిష్యత్తులో ఏముండబోతుందో మీకు తెలియాలి. అదేంటో తెలుసా? దేవుని రాజ్యము. దేవునికి స్తోత్రం. పరలోకము. ఈ భూమి పంచభూతాలన్నీ నాశనం అయిపోతాయి, కానీ నిరీక్షణ కలిగి క్రీస్తు కొరకు జీవిస్తున్న నీవు నేను ఒక రోజు అనగా క్రీస్తు 2వ రాకడలో ఆయనతో పాటు ఎత్తబడతాం. ఆమేన్. హల్లెలూయా. ఏమవుతామండి? ఎత్తబడతాం. ఇన్ని సమస్యలు, ఇన్ని కుల వెలుపుల నుంచి, కుటుంబాల నుంచి ఎంతమంది అండి ఏసై నమ్ముకుంటే వాటలు ఉండవు, ఏసై నమ్ముకుంటే మా ఇంట్లోకి రావద్దు అని మనలోనే చాలా మంది. నువ్వు యేసుప్రభు ఏసై నమ్ముకుంటున్నావట, చూటిపోటి మాటలు, ఇన్ని మాటలు కాసి కూడా ఎందుకు ఏసై దగ్గరికి వస్తున్నాము? ఒక మాట చెప్పండి. మీకు దేవుడు ఈరోజు చెప్పమన్నాడు, మీకు ఒక నిరీక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. ఒక ఆధారం ఉంది. ఒక మాటలో చెప్పనా, వాళ్ళకి అసలు ఏది లేదు, దిక్కు లేదు. ఈ భూమి ఆకాశము గతించిపోయిన తర్వాత వారికి వేరొక దిక్కు లేదండి. కానీ మనకున్నది. దేవునికి స్తోత్రం. మనకు ఆధారం ఉన్నది, నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షను మనం ఎప్పటికీ నిర్లక్ష్యం చెయ్యొద్దు. దేవునికి స్తోత్రం. ఆయన కోసం అప్పులైపోతున్నాను, ఆయన కోసం త్యాగం అయిపోతున్నాను, ఆయన కోసం డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాను, ఆయన కోసం నా భూమి అమ్మేశాను, ఆయన కోసం నా బంగారం అమ్మేశాను, ఆయన కోసం అన్ని ఇచ్చేస్తున్నాను, నాకంటే ఏం లేదు అని బాధపడకండి. మీ ఫలము పరలోకములో అధికమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాము. ఏ నిరీక్షణతో? ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు, మనల్ని ఆయనతో పాటు తీసుకుపోతున్నాడు. ఇది ఎప్పుడు జరుగును అని శిష్యులు అడిగారు. దేవునికి స్తోత్రం. ఈ మాటను శిష్యులు ఏమడిగారు? ఈ యుగము, ఈ భూమి, ఈ ఆకాశములన్నీ నాశనం అయిపోతాయి అన్నా కదా ప్రభువా, ఇది ఎప్పుడు జరుగును? యేసు నీ రాకడ ఎప్పుడు జరుగును అన్నారు. ఎప్పుడు జరుగును అంటే ఇప్పుడు మనకు ఒక క్లారిటీ ఉండాలా. ఈ యుగం ఎప్పుడు అంతరించిపోతుంది చెప్పండి? ఈ ఆకాశము, భూమి, పంచభూతాలు నాశనం అయిపోతాయి అవ్వవా? ఈ బైబుల్ ఒకటే కాదండి, శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారండి. అయ్యా, భూమికి ఎక్స్పైర్ డేట్ అయిపోతుంది. ఈ భూమి మీద భూగోళంలో ఏమవుతుంది? అగ్ని పర్వతాలు
బగబగ మండిపోతుంది, ఏదో ఒక రోజు ఏమైపోతుంది, నాశనం అయిపోతుంది. ఏ మతం చెప్పిన ఏమవుతుంది, ఏ సైంటిస్ట్ చెప్పినా, పెద్ద పెద్దోళ్ళు చెప్పిన ఏమంటున్నారు, ఈ భూమికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, మనం అందరం ఏమైపోతాం, ఏదో ఒక యుగాంతము. దేవునికి స్తోత్రం. అది జరుగుతుంది, తప్పక జరుగుతుంది, 100కు 100% అది జరుగుతుంది. అది జరగక మునుపు అందులో మేము ఉండిపోతామేమో అనుకోకండి. అది జరగక ముందు ఒక మహా అద్భుతం జరగబోతుంది. అదే క్రీస్తు రెండవ రాకడ. ఆ రాకడ ఎప్పుడో మనం తెలుసుకోవాలా. దేవునికి స్తోత్రం. యేసు రాకడ ఎప్పుడో మనం తెలుసుకోవాలి. కొంతమంది పాస్టర్లు ప్రసంగాలు చేస్తున్నారు, యేసు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదండి, తెలియనక్కర్లేదు అంటున్నారు. యేసయ్య ఎప్పుడు వస్తాడో మనం తెలుసుకోవాల్సిన పని లేదంట. మనం తెలుసుకోకపోవడమే దేవుని ఉద్దేశం అంట. కాదు, అదే దేవుని ఉద్దేశం. మనం తెలుసుకోకూడదు అనుకుంటే శిష్యులు ఎందుకు అడుగుతారండి, చెప్పండి? మనం తెలుసుకోకూడదు అనుకుంటే శిష్యులు ఎందుకు అడుగుతారు ఆ రాకడ గురించి? అయ్యా మనకెందుకు అనవసరం ఆయన రాకడ గురించి అని కాంగుంటారు. కానీ అడుగుతున్నారు. పోని అడిగారు, యేసయ్య రేయ్ నా రాకడ గురించి నీకు అనవసరం, నేను ఎప్పుడు వస్తాను నోర్మి అన్నాడా? చెప్పాడు అక్కడ, నా రాకడ ఎప్పుడు. దేవునికి స్తోత్రం. కానీ క్లారిటీగా ఆయన పలానా రోజు పలానా టైంకి వస్తాడని మాత్రము చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఏ క్షణము ఏ గడియో అంటే అర్థం ఏంటి? ఏ గడియ ఏ క్షణము అంటే ఏంటి? ఏ గంట ఎప్పుడు వస్తాడో మనం చెప్పలేం, ఏ రోజు వస్తాడో మనం చెప్పలేం, ఏ టైంకి ఇదిగో ఈ గంట వచ్చేస్తున్నాడు, రేపు 1 గంటకు వస్తాడు దేవుడు అని చెప్పడం తప్పు. ఏ గంటకు వస్తాడో ఏ గడియకు వస్తాడో మనకు తెలియదు. కానీ ఎప్పుడు వస్తాడో స్పష్టంగా మనకి బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వస్తాడో తెలుసుకోవాలి సార్వత్రిక క్రైస్తవ సంఘం. అలా తెలుసుకోకపోతే ఎప్పుడు సిద్ధపడతామండి? ఈ బోధకులు బైబిల్ కాలర్స్ అంట, వీళ్ళు చెబుతున్న వ్యాఖ్యానాలు ఏంటంటే యేసయ్య ఎప్పుడు వస్తాడో మనం తెలుసుకోకూడదంట. ఆయన దొంగ వలే వచ్చినంట. దొంగ ఎవరికంటే చీకట్లో ఉన్న వారికి అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అక్కడ ఏమన్నాడు? చీకట్లో ఉన్న వారికి ఆయన దొంగలాగా వస్తాడు. మనము చీకటి సంబంధులం కాదు, మనము వెలుగు సంబంధులము. వెలుగు సంబంధులకు ఆయన రాకడ ఎప్పుడో తెలుసు. దేవునికి స్తోత్రం. చీకటి సంబంధులు అంటే అన్యులకు తెలియదు, ఆయన ఎప్పుడు రాకడో మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. కానీ ఆ గడియ ఆ క్షణం మాత్రం తెలియదు. అర్థమవుతుందా? విన్నారా? ఆ గడియ ఆ క్షణం మనకు తెలియదు. పలానా టైంకి వస్తాడు యేసయ్య, 1 గంటన్నరకు వస్తాడు రేపు అని చెప్తే అబద్ధం, అది రాంగ్. కానీ ఎప్పుడు వస్తాడు అంటే అక్కడ ఆయన రాకడకు కొన్ని సూచనలు ఇచ్చాడు. అవి తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. ఆ రాకడలో కొన్ని సూచనలు ఏవంటే చూడండి. యేసు వారు తిట్లను ఎవడును, మొదటి నుంచి ఎవడును 4వ వచనం నుంచి, మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఏం చేయాలట? మనం మోసమయ్యే పరిస్థితి వస్తుంది క్రీస్తు రాకడ మునుపు. క్రీస్తు రెండవ రాకడ మునుపు క్రీస్తు సంఘాన్ని మోసం చేయడానికి కొంతమంది వ్యక్తులు బయలుదేరుతారట. వారి చేతులు మనం మోసపోకూడదట. తర్వాత చదవండి అమ్మా. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచిద్దరట. ఏం చేస్తారట? ఈ రాకడ, యేసు రాకడకు మునుపు ఏం జరుగుతుంది? పాపము లేనివాడు పరిశుద్ధుడు, ఆయన సిలివేసుకున్నాడు. ఇంక మనం సిలివేసుకుంటే ఎవరికి ఒరిగేది ఏం లేదు. నువ్వు ఆదాము రక్తమే, నాది ఆదాము రక్తమే. మొన్న ఒక ఆయన సిలివేసుకున్నాడట, ఎందుకో తెలీదు. ఆయన వెనకాతలు అందరూ చప్పట్లు కొడుతున్నారు. అదేనండి, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. అంతమంది బోల్డ్ మంది ఆయన వెంబడిస్తున్నారు. మొన్న ఇటీవల హైదరాబాద్ లో ఒక ఆమె వచ్చింది, నేను యేసుక్రీస్తు ప్రభు అవతారాన్ని, నన్ను నమ్మండి. ఇప్పుడు ఆవిడ వెనకాతలు కూడా బోల్డ్ మంది పరిగెత్తుతున్నారు. అంటే మోసపోతున్నారు తెలిసి కూడా. లోకానికి, క్రైస్తవ సంఘానికి తెలుసు కూడా. ఎందుకంటే ఆయన చెప్పాడు, మోసపోతారు మీరు జాగ్రత్త అన్నాడు. అంటే మోసపోతారు అన్నాడంటే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. తర్వాత చదవండి. మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, అనేకులు నా పేరట వస్తారట, మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు. దేవునికి స్తోత్రం. యుద్ధముల గురించట, యుద్ధ సమాచారాల గురించి మనం వినబోతున్నామంట. ఇప్పుడు జరుగుతున్నాయా లేదా యుద్ధాలు జరుగుతున్నాయా లేదా? ఆ తర్వాత మీరు కలవరపడకుండా
అమ్మో యుద్ధాలు జరిగిపోతుంది, నాకేదో జరిగిపోద్దని భయపడకండి, నా మీద బాంబు వచ్చి పడిపోద్దని భయపడకండి. ఇవి జరగవలసి ఉన్నవి గాని దేవునికి స్తోత్రం. ఇప్పుడు మోసగాళ్ళు వచ్చారు, అబద్ధ క్రీస్తులు వచ్చారు, ఆ పై వచ్చిన కింద వచ్చిన చెప్తే అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారట, అబద్ధ బోధకులు వస్తారట. వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారంట తెలుసా? క్రీస్తు సంఘాన్ని మోసం చేస్తారట. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలిగిన ఇవన్నీ వేదనకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసేద్దరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత దూషించబడదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషింతురు. అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమ విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడి రక్షణ పొందును. దేవునికి స్తోత్రం. అక్కడ 24వ అధ్యాయం మొదలుకొని ఏమండి ఆ అధ్యాయం అంతా చదివితే ఏమండి కొన్ని వచనాలను, ఆయన 14 వచనాలు చదివితే ఆయన రాకడ గురించి రాశాడు. అవన్నీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కానీ యేసయ్య వచ్చాడండి, వచ్చాడా? యుద్ధాలు జరగడం లేదా? అబద్ధ ప్రవక్తలు రావడం లేదా? అబద్ధ బోధకులు రావడం లేదా? నేనే క్రీస్తునని చెప్పిన వాళ్ళు రాలేదా? ఎంతమంది వస్తున్నారు? మరి ఇవన్నీ నా రాకడకు సూచనలు అన్నాడు కదా యేసయ్య. మరి వచ్చినప్పుడు యేసయ్య ఎందుకు రాలేదండి? యేసయ్య నీ రాకడ ఎప్పుడు ప్రభు అని అడిగితే ఇదిగో ఇవి సూచనలు అని చెప్పాడు. ఈ సూచనలన్నీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కానీ యేసయ్య వచ్చాడా? ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఒక ప్రాముఖ్యమైన ఒక పని జరగబోతుంది భూమి మీద ఆయన రాకడకు ముందు. దేవునికి స్తోత్రం. ఈ పని జరిగితే ఆయన వచ్చేయడానికి రంగం సిద్ధపడిపోయినట్టే. దేవునికి స్తోత్రం. భూకంపాలు, కరువులు ఇవన్నీ కాదు, ఇవన్నీ అసలు లక్షణాలు కాదు. అవి ముందు నుంచే జరుగుతున్నాయి. ఎప్పటి నుంచే యుద్ధాల గురించి మనం వినలేదా? ఎప్పటి నుంచో మొదటి ప్రపంచ యుద్ధము జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది, ఇంకా ఎన్నో యుద్ధాలు. మొన్న యుద్ధాలు జరిగాయి గల్ఫ్ లో, మొన్న ఇరాక్ యుద్ధాలు జరిగాయి. ఇన్ని యుద్ధాలు జరుగుతున్న వింటున్నాము. యేసయ్య మాత్రం ఇంకా కరువులు అన్నాడు. ఎన్ని కరువులు రావడం లేదు. ఇప్పటికి వర్షాలు లేక నేల ఎండిపోయి బాధపడుతుంది. ఈ కరువులన్నీ వస్తున్నాయి, కానీ ఇంకా యేసయ్య రాకడ జరగలేదు. ఎప్పుడు జరుగుతుందా అంటే 15వ వచనం చదవండి. ఎప్పుడు జరుగుతుందో చెప్పాడు 15వ వచనంలో. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట దేవునికి స్తోత్రం. చూడగానే దేవునికి స్తోత్రం. ఎప్పుడు యేసయ్య వస్తాడు అంటే ఒక స్పష్టమైన సూచన ఇది. ఇన్ని సూచనలు కూడా అలా జరుగుతున్నాయి, కానీ ఈ సూచన ఇంకా జరగల. 15వ సూచన ఇంకా జరగలేదు. ఏంటట? నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచునట. నాశనకరమైన హేయ వస్తువు ఒకటి. పరిశుద్ధ స్థలము అంటే ఏంటి? ఇశ్రాయేలీల ఏంటది? ఇశ్రాయేలీల దేవాలయములో, ఇశ్రాయేల్ దేశం ఉంది కదా, యెరూషలేము దేవాలయములో నాశనకరమైన ఒక వస్తువు ఉంటదట. దేవునికి స్తోత్రం. అది అక్కడ పరిశుద్ధ స్థలంలోనికి నిలుచుంటదట. ఆ వస్తువు అది నిలుచుంటదని ఎవరు చెప్పారట? దానియేలు చెప్పాడట. దానియేలు ప్రవచన గ్రంథము 11వ అధ్యాయము 31లో చెప్పాడు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము ఇక్కడ చెప్పాడు. దానియేలు గ్రంథంలో ఈ మాట 11:31. ఎహెజ్కేలు తర్వాత ఉంటుంది. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 31. అతని పక్షమున సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగుజేయు హేయమైన వస్తువు. ఈ మాటను యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్పారు. ఏ మాట? ఇక్కడ దానియేలు ఏం చెప్పాడు? పరిశుద్ధ స్థలములో ఏం నిలబడతదట? హేయమైన వస్తువు నిలబడతదట.
ఆ హేయమైన వస్తువు గురించే ఏం చెప్పాడు? 11, 12, 11 దానియేలు 12, 11లో కూడా చెప్పాడు, అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగు చేయు హేయమైన దానిని. దేవునికి స్తోత్రం. ఏంటండి ఇది? నాశనమైన హేయ వస్తువు. 9వ అధ్యాయం కూడా ఈ మాట చెప్పాడండి. దానియేలు 9వ అధ్యాయము 27వ వచనం. అతడు ఒక వారము వరకు, అతడు అన్నాడు, దేవునికి స్తోత్రం. ఈ అతడు అన్నవాళ్ళు ఎవరో తెలుసా? హేయమైన వస్తువు, ఆయన నాశనకరమైన వస్తువు ఎవరు అంటే అతడు. దేవునికి స్తోత్రం. అతడు ఒక వారము వరకు అనేకల నిబంధన స్థిరపరచును, అర్ధవారము వరకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు వచ్చును. దేవునికి స్తోత్రం. నాశనము చేయవచ్చు. ఈడ ఎన్నాళ్ళు ఉంటాడట? అర్ధవారము. దేవునికి స్తోత్రం. 69 వారాలు ఎప్పుడుతో అయిపోయాయంట? యేసుక్రీస్తు ప్రభు వారు మట్టల ఆదివారంతో అయిపోయాయి. 70వ వారం ఇంకా ప్రారంభం అవ్వలేదు. ఇది ఏ వారం తెలుసా? ఇది ఏ కాలం అండి? అన్యజనుల ప్రవేశ కాలం ఇది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్యజనులకు దేవుని సువార్త ప్రకటించే కాలం ఇది. ఒక దినం రాబోతుంది, అన్యజనులకు సువార్త మూయబడుతుంది, ఇశ్రాయేలీయులకు మాత్రమే సువార్త అందించబడుతుంది. కాబట్టి అన్యజనులారా, ఇదే మీకు అవకాశం. ఒక దినాన్న మీరు ఇప్పుడు సువార్తను వెలివేస్తున్నారు, త్రోసివేస్తున్నారు, అవమానిస్తున్నారు, ఆ సువార్త మాకొద్దని గేలు చేస్తున్నారు. ఒక దినాన్న మీరు మాకు కావాలి కావాలి అన్నా సరే ఆ సువార్త మీకు దొరకదు. ఎందుకంటే అప్పుడు అన్ని జనుల యొక్క ద్వారాలు మూయబడతాయి. అది 70 వారములో. దేవునికి స్తోత్రం. ఆ 70 వారములో చెబుతున్నాడు, అర్ధవారము ఈ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలం అనగా ఎవరు? ఇశ్రాయేలీయుల యొక్క మందిరము యెరూషలేములో నిలబడతాడట. వీడినే అపోస్తుల కార్యాలలో అపోస్తుడైన పౌలు అన్నాడు. 2వ దశలోనికి రాసిన పత్రిక. ఏమండి, పౌలు కూడా చెప్పాడండి ఈ మాటనే కొత్త నిబంధనలో. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, మీరు త్వరపడి చంచల మనస్సుకులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆని యొద్ద కూడుకుని బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు. దేవునికి స్తోత్రం. అతి పరిశుద్ధ స్థలములో ఇశ్రాయేలీయుల యొక్క మందిరములో హేయమైన వస్తువు నిలబడుతుందని చెప్పాడు కదా. ఆ హేయమైన వస్తువు ఎవరు అంటే ఎక్కడ చెబుతున్నాడు? నాశన పాత్రుడగు పాప పురుషుడు. దేవునికి స్తోత్రం. పాప పురుషుడు అన్న మాట దగ్గర 2వ అక్షరం ఉంది కదా, చూడండి. ఆ 2వ అక్షరం క్రిందని రాశాడు. ఏం చదివాడు ఫుట్ నోట్ లో? అనేక ప్రాచీన ప్రతులలో ధర్మ విరోధ పురుషుడు. ధర్మ విరోధి అంటే క్రీస్తుకు వ్యతిరేకమైన ఒక పాప పురుషుడు, అనగా అబద్ధ క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఈ అబద్ధ క్రీస్తట ఎక్కడికి వస్తాడట? యెరూషలేములోనికే వస్తాడట. దేవునికి స్తోత్రం. వీడొచ్చి బలిని నైవేద్యమును ఆపేస్తాడు. స్తుతి ధూపాన్ని, దేవునికి ప్రార్థన జరగకుండా ఆపుతాడు. వచ్చి ఎవడు? అబద్ధ క్రీస్తు వచ్చి. ఎవరండి? అబద్ధ క్రీస్తు వచ్చి దేవునికి ప్రార్థనలు ఆపుతాడు. దేవుని ఇక మీరు ఒక యేసుక్రీస్తునే కాదండి, అన్ని మతాలను ఆయన ఏం చేస్తాడు? ఆపేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది భవిష్యత్తులో జరగబోతున్న మాట. ఈ నాశనకరమైన పాప పురుషుడైన అబద్ధ క్రీస్తు, సాతాను కుమారుడు, యెరూషలేములోనికి వచ్చి ఈడేం చేస్తాడో తెలుసా? ఆపండి, పూజలు ఆపండి, పునస్కారాలు ఆపండి, దేవాలయాలు మూసేయండి, చర్చిలు మూసేయండి, అన్ని మూసేస్తాడు. వాడికి అధికారం ఇవ్వబడుతుంది. ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా వాడే ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి పూనుకుంటాడు. ఆడు పూనుకోక మునుపు ఈ 10 రాజ్యాలు కలిపి 1 వరల్డ్ గవర్నమెంట్ స్థాపించి ఆ అబద్ధ క్రీస్తుకి ఈ 10 రాజ్యాలు కలిపి అధికారాన్ని అప్పగిస్తాయని ప్రకటన గ్రంథములో రాయబడింది. ఎప్పుడైతే
ఈ దేశాలన్నీ కలిసి, ఇది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయా? యుద్ధాలు జరిగిన తర్వాత ఎంతో రక్తపాతాలు జరుగుతున్నాయి, శ్రమలు, కష్టాలు, కరువులు, ఇబ్బందులు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు అందరూ ఒక తాటి మీదకి వస్తున్నారు. వాళ్ళందరూ ఏంటి? ఒరే బాబు, మనం కొట్టుకోవద్దు, మనం అందరం ఒక మాట మీదకి వద్దాం, మనమందరము ఒక మాట మీదకి వద్దాం అని అందరూ కలిసి ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నారు. ఇది భవిష్యత్తులో జరగబోతున్న సంగతి. ఆ 10 రాజ్యాలకు ఒక రాజు వస్తాడు. ఆ రాజు ఎవడో కాదు, అబద్ధ క్రీస్తు. అందులో ఇండియా కూడా ఉంటది, మన భారతదేశం కూడా ఉంటది. వీళ్ళు ఎందుకు ఆడితో కలుస్తారంటే, ఆడంటాడు మీకు యుద్ధాలు లేకుండా నేను చేస్తాను, కరువులు లేకుండా చేస్తాను, బాధలు లేకుండా చేస్తాను, ఇబ్బందులు లేకుండా చేస్తాను, నన్ను మొక్కండి, నేనే మీ దేవుణ్ణి అంటాడు. నెబుకద్నెజరు కాలంలో జరిగినట్లుగా ఏమంటాడు? నేనే దేవుణ్ణి, నన్నే మొక్కండి, నేను తప్ప మీకు వేరొక దేవుడు దిక్కులేడు. ఒకవేళ ఎవడైనా సరే నన్ను మొక్కకుండా ఇంకే దేవుడిని మొక్కినా వాడికి రేషన్ ఉండదు, ఇబ్బంది, కరువు ఉండదు, ఇంకా రేషన్ ఉండదు, అన్నం ఉండదు, ఆహారం ఉండదు, తినడానికి లేదు, ఫ్రీ బస్సులు లేవు, ఏ బస్సులు లేవు, అన్ని మోత కరువులే. దేవునికి స్తోత్రం. అదే సంఘానికి రాబోతున్న మహాశ్రమల కాలం. దేవునికి స్తోత్రం. క్రీస్తు సంఘానికి భవిష్యత్తులో మహాశ్రమలు రాబోతున్నాయి. అవి ఏ శ్రమలు? ఇప్పుడు జరుగుతున్న శ్రమలు కాదండి, ఇవి నకిలీ శ్రమలు. ఇప్పుడు సువార్త ప్రకటించొద్దు, మీరు దేవుడి నమ్మకం, ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ రాజ్యాంగం మనకుంది, వీటిని ఎదిరించగలం. కానీ ఎవడు ఎదిరించలేని గొప్ప శ్రమలు భవిష్యత్తులో జరగబోతున్నాయి, నెబుకద్నెజరు కాలములో జరిగినట్లుగా. దేవునికి స్తోత్రం. ఈ దేవుణ్ణి తప్ప మీరు ఇంకొకటి నమ్మకూడదు అని కఠినమైన ఆజ్ఞ పెడతారు. అప్పుడు మనకి ముద్రేస్తారు. దేవునికి స్తోత్రం. మన నుసళ్ళ మీద, చేతుల మీద ముద్రేస్తారు. 666 అని సంఖ్యతో. దేవునికి స్తోత్రం. చెప్పారండి ఈ మాట? ఎప్పుడు చెప్పారు అయ్యగారు? విన్నారమ్మా ఎవరైనా ఈ మాట? 666 ముద్ర మన నుసళ్ళ మీద గాని, చేతుల మీద గాని వేస్తారు. ఎవరికి వేస్తారు? ఆ అబద్ధ క్రీస్తుని నమ్మిన వారికి. మనమైతే వేసుకోము 666 ముద్ర. ఎందుకంటే ముందు బైబిల్లో చెప్పాడు. దేవునికి స్తోత్రం. మనము ఏ ముద్రను ధరించాము. హల్లెలూయా. అది లేకపోతే మీకు రేషన్ ఉండదండి. రేషన్ పోతే పోనీయండి, మీకు ఎవరు డబ్బులు ఇవ్వడండి, పోతే పోనీయండి, మరి ఎలా బతుకుతారండి? కరువులో ఏలియాను పోషించిన దేవుడు నన్ను పోషించాడా? దేవునికి స్తోత్రం. ఆ నిరీక్షణతో బ్రతకాల. అదే మహాశ్రమల కాలము. సంఘానికి మహాశ్రమల కాలము రాబోతుంది భవిష్యత్తులో. చాలా సిద్ధపడి ఉండండి. ఇప్పుడు ఎందుకు ఈ ప్రసంగం చెబుతున్నానంటే, శ్రమలకు సిద్ధపడిన క్రైస్తవులుగా, షద్రక్, మేషక్, అబేద్నెగోలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన ఎవరో పాస్టర్ గారు వచ్చి బైబిల్ చెప్పారు కదా, ప్రార్థనలు చేయండి అని. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూర్చున్నప్పుడు రూతమ్మ గారు టీ ఇచ్చారు. వాళ్ళకిచ్చి ఒక మాట అన్నారు. ఇంతవరకు నేనేం తెలుసుకోలేదో పాస్టర్ గారు, కానీ ఇప్పుడు ఒక షద్రక్, మేషక్, అబేద్నెగోలుగా తయారవ్వాలని ఈ పాస్టర్ గారు నాకు నేర్పిస్తున్నారు. మేము అలా తయారవ్వాలండి అని అన్నారు. ఆయన మాట ఈవిడ అనకముందు ఆయన ఏమన్నారు తెలుసా? అమ్మా, మీ పాస్టర్ గారు సత్యవాక్యమును చెబుతున్నారు అన్నారు. దేవునికి స్తోత్రం. అన్నారా లేదమ్మా రూతమ్మ గారు? ఆయన ఏమన్నాడు? ఆయన మీ పాస్టర్ గారు సత్యవాక్యమును చెబుతున్నారు అన్నారు. ఎందుకు అన్నారు? ఆయనకి మాటలు చెబుతున్నారు, అందరూ చూస్తున్నారండి. దైవజనుడు, ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతులు చెప్పక మానలేను. దేవునికి స్తోత్రం. సత్యవాక్యము. ఆమేన్. హల్లెలూయా. అంత్య దినాలలో మీరు ఆశీర్వాదాల కోసం ఉండండి. మీ ఇల్లు బాగుంటాయి, అన్ని బాగుంటాయి, రండి యేసయ్య దగ్గరికి. అలాంటి గాస్పల్ పనికి రాదండి. ఒకనాటికి అదంతా కొలాప్స్ అయిపోద్ది. ఎందుకో తెలుసా? అబద్ధ క్రీస్తు వచ్చి ఏం చేస్తాడు తెలుసా? నేను కూడా అద్భుతాలు చేస్తానని సచ్చినోళ్ళు లేపుతాడు. ఆడేం చేస్తాడు? సచ్చినోళ్ళు లేపుతాడు, మోగోళ్ళకు నోరేస్తాడు, కళ్ళు ఇస్తాడు, గుడ్డోళ్ళకి అన్ని చేస్తున్నాడు. ఎందుకు? యేసయ్యని కాపీయాడు. అలా చేస్తే అందరు నన్ను నమ్ముతారని. మరి ఇదే మన ఆశ్చర్యాలకు, అద్భుతాలకు నమ్మామనుకో, ఆడి వల్ల పడిపోమా? ముందు మనం తెలుసుకోవాలి, అద్భుతాలు, సూచక్రియలు నా జీవితంలో జరిగితే జరగని, దేవుడు జరిగిస్తాడు, జరగకపోయినా పర్వాలేదు. కానీ మహాశ్రమలకు నేను షద్రక్, మేషక్, అబేద్నెగోలుగానే సిద్ధపడతాను. దానియేలుని సింహము బోన్లో వేసేసాడు. ఎందుకు వేసాడండి? మొక్కలేదనే.
శద్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండంలో వేసేసాడు. ఎందుకు వేసేసారు? బొమ్మకు మొక్కలేదనే. అదే జరగబోతుంది భవిష్యత్తులో. అబద్ధ క్రీస్తు వచ్చి నేనే దేవుడు అని చెప్తాడు, నన్ను మొక్కండి అని చెప్తాడు. చాలా మంది బాబు నీకోసమే చూసాం బాబు అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోయి వాడిచ్చిన ముద్ర వేసుకుంటారు. ఆ ముద్ర చూస్తే రేషన్ లో బియ్యం ఇస్తారు. ఆ ముద్ర చేస్తే కోంట్రామ్ కొట్టుకాడ సామాన్లు దొరుకుతాయి. ఆ ముద్ర ఉంటేనే ఏమండి కోట డీలర్ దగ్గర బియ్యం ఇస్తారు. అన్ని ఆ ముద్ర ఉంటేనే జరుగుతాయి, లేకపోతే ఏ జరగవు. అయితే మా పాస్టర్ గారు మమ్మల్ని చంపడానికి చూస్తాను, మీరు కరువై చచ్చిపోలేమేమంటే ఏం అవ్వదు. అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులో, ఏమండి సింహాల బోనులో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి నాకెంత మేలే. శద్రక్ మేషక్ వలే అబేద్నెగో వలే దానియేలు వలే సయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. ఆ దైవజనుడు ఎవరి దైవజనుడు రాశాడు ఆ పాట అని, శద్రక్ మేషక్ అబేద్నెగోల వలె నేను బ్రతకాలి తండ్రి, దానియేలు వలె బ్రతకాలి. సింహపు బోనులో నన్ను పడేసిన, అగ్నిగుండంలో నన్ను పడేసిన, చచ్చిపోవడానికి నేను రెడీ. చావైతే మరి లాభం, బ్రతుకుతూ క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చచ్చిపోతే ఆ క్రీస్తు కొరకే చచ్చిపోతాను, నన్ను ఎందులో పడేస్తారో పడేయండి అని సిద్ధపడాలి. అలా సిద్ధపడితే దేవుడు మిమ్మల్ని సింహాలకు అప్పచెప్పడు. దానియేలును అప్పగించాడా? ఎవరైతే దానియేలును పడేశారో వాళ్ళని మింగేశాయి సింహాలు. రాత్రంతా దానియేలునే మనలా అగ్నిగుండములో శద్రకు మేషకు పడేశారు. కానీ కాలిపోయిందా? వారి యొక్క అంచులు కూడా, బట్ట వస్త్రాల అంచులు కూడా అగ్గి కాలలేదు. ఎవరైతే అగ్నిలో పడేశారో వాళ్ళ కుటుంబం అంతా కాలిపోయింది, బూడిదైపోయింది. దేవుని కార్యములు అలాగ ఉండబోతున్నాయి. దేవునికి స్తోత్రం. మనము క్రీస్తు కొరకు బ్రతకాలి, మహాశ్రమలను ఎదిరించాలి. అందుకంటాడు ఏమండి, జయించు వాడికే కిరీటం అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? జయించు వాడికే నీతి కిరీటం. జయించాలంటే ఎక్కడ జయించాలి? కుటుంబ సమస్యలు కాదు జయించడం, అబద్ధ క్రీస్తుతో మనం జయించాలి. అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు, నేనే యేసుని, నన్ను మొక్కండి అని మనల్నే కాదు ప్రపంచాన్ని. ఈరోజు చాలా మంది హిందూ సోదరులు యేసయ్య నమ్మకు, చర్చిలు కొట్టడం. ఒరే బాబు, చర్చిలు కొట్టడం కాదురా నాయన, విశ్వాసులు కొట్టడం కాదు. రేపు మిమ్మల్ని కొట్టబోతున్నా అసలైన అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. మీ మతం కాదు, నా మతం కాదు, అన్ని మతాలు నాడు కులాఫ్ చేస్తాడు, నాశనం చేసేస్తాడు. ఏ దేవాలయాలు ఉంచడు భూమి మీద, ఏ గుడి ఉండదు తెలుసా? ఏ గుడి ఉండదు, ఏ మతం గుడి ఉండదు. వాడే చెప్తాడు నన్ను మొక్కండి అని. ఆడు రాబోతున్నాడు తొందరలో. దేవునికి స్తోత్రం. మనం సిద్ధపడదాం. దేనికి? ఆడు రాబోతాడు. ఆడు భజన చేయడానికి కాదు, వాడికి వ్యతిరేకంగా ఏం పట్టుకొని? ఖడ్గం పట్టుకొని రెడీగా ఉందా? ఏం ఖడ్గం? వాక్య ఖడ్గం పట్టుకొని. నువ్వెవడురా? నాకు ముద్ర లేకపోయినా పర్వాలేదు, ముద్ర వేసుకోకూడదు. 666 ముద్ర వేసుకోకుండా క్రీస్తు కోసం బ్రతుకుదాం. ఒకళ్ళు చచ్చిపోతే క్రీస్తు పేరుని చచ్చిపోదాం. అబద్ధ క్రీస్తులు చాలా మంది వస్తుంటారు. కాబట్టి వారందరినీ మనం జయించడానికి ఈ దినాన్ని దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ భూమి మీద తన సంఘాన్ని తయారు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధులే వాడితో యుద్ధం చేయబోతున్నారు. దేవుని సంఘమే అబద్ధ క్రీస్తుతో యుద్ధం చేయబోతున్నారు. ఒక్కడ కాదు, అందులో నేను ఒక్కడ చచ్చిపోతాను కదా, లేదు నువ్వు అక్కడ కాదు. అనేకమైన పరిశుద్ధులు సంఘాలు ఒక గుంపుగా తయారవుతాయి. అన్ని సంఘాలు, డినామినేషన్ భేదాలు ఉండవు. అన్ని సంఘాలలో ఉండేవారు ఆడు ముద్ర వేసుకోలేని వారు, అన్ని సంఘాల్లో ఉన్న వాళ్ళు ఆడు ముద్ర వేసుకుంటారు. కొంతమంది ఎందుకు? కడుపు మంటకు భయపడి, ఆడు కుడతాడు చంపేతాడు భయపడి అటు వెళ్ళిపోతారు ఆ మతంకి. అలాంటి వాళ్ళందరూ కూడా ఆడివైపు వెళ్ళిపోతే కొంతమంది దేవుని కోసం బ్రతుకుతారు. వారే చిరఛేదనం చేయబడతారు. కొంతమంది అంటే తలలు తీయబడతాయి. కొంతమంది పరిశుద్ధుల రక్తపు దారులు కారుతాయట ఆ దినాన్న. దేవునికి స్తోత్రం.
అయినా సరే క్రీస్తు కొరకు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. అలాంటి వారిలో మనం ఉండాలి. అలాంటి గుంపులో మన సంఘం ఉండాలి. అందుకోసం ఈ భూమి మీద దేవుడు తన ప్రవక్త చేత ఈ యొక్క ఏం జరిగించాడు? కుదురుబాటు కాలములు తీసుకొచ్చాడు. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 7వ వచనములో అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. అంతవరకు యేసు భూమి మీదకి రాడు. ఎందుకు రాడంటే ఈ కుదురుబాట్లు జరగాలి. దేనికి? అన్ని సరిదిద్దుకొని క్రీస్తును మనము ఎదుర్కోవడానికి, అబద్ధ క్రీస్తును అనగద్రొక్కడానికి మనం సిద్ధపడదాం. అందుకు మనం రెడీ అవుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రేమ కలిగిన మా కన్న